నిజామాబాద్ జిల్లా బింగల్ పట్టణంలో శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో బింగల్ యోగా బృందం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేసిన రిటైర్డ్ డిఎం హెచ్ఓ డాక్టర్ బసంత్ రెడ్డి యోగా గురువు అనంతరావు మాట్లాడుతూ ముగ్గులు మన భారతీయ సనాతన సంస్కృతి ప్రతీకలని పేర్కొన్నారు. రంగురంగుల మన ధర్మాన్ని సాంస్కృతిక వైభవాన్ని చాటుతాయని, ప్రతి ఇంట్లో ఆనందాలు వెలువరిసేలా ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ సంస్కృతిని కాపాడుతూ ఇలాంటి పోటీల ద్వారా గ్రామీణ ప్రతిభను ప్రోత్సహించడం అభినందనీయమని కొనియాడారు. అందరికీ శుభోదయం. భీమ్గల్ పట్టణ శ్రీ సరస్వతి విద్యా మందిర్ నందు యోగా మిత్రమండలి ఆధ్వర్యంలో, యోగా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రంగవల్లుల కార్యక్రమం ముగ్గుల పోటీ అనేటువంటిది ద్వితీయ వార్షికోత్సవ యోగా మిత్రమండలి నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఎంతోమంది మాతృమూర్తులు, చిన్నారులు, బాలికలు ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ ముగ్గులు అనేటువంటివి మన భారతీయ సంస్కృతికి, సనాతన సాంప్రదాయానికి, ధర్మానికి ఆనవాళ్ళుగా మనం చూపిస్తాం. ముగ్గు అనేటువంటిది ఒక ధర్మ రక్ష, మన ఇంటిని కాపాడేది ఈ ముగ్గు అన్నటువంటిది ఉంది. కాబట్టి ఇలాంటివి మన లోపల ఉండేటటువంటి సృజనాత్మకత శక్తిని వెలికితీసి మన సమాజం లోపల సామాజిక సమరసతను, అందరము ఒకటైనటువంటి ఐకమత్యాన్ని, రంగురంగులు ఎలా అయితే ఉన్నాయో, పువ్వులు ఎలా అయితే ఉన్నాయో, ఇవన్నింటినీ ఒకచోట చేకూర్చడం వల్ల వచ్చేటటువంటిదే భరతమాత. అలాంటి ఈ భరతమాత యొక్క ఈ గడ్డపైన ఇలాంటి రంగవల్లులు ఉండడం, విశ్వవ్యాప్తం కావడం, మన ధర్మాన్ని మళ్ళీ సాంస్కృతిక పునర్వైభవం వైపు వెళ్ళాలని, ఈ సందర్భంగా ప్రతి ఇంటి లోపల ఆనందాలు, ఉత్సాహాలు వెలియాలని, సమాజం ఆనందంగా ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని మా యోగా మిత్ర మండలి సందర్భంగా మనం చేయడం జరిగింది. మనమందరం కూడా సమాజానికి సమయం ఇచ్చి పునరంకితం మనమందరం కావాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అలాగే మరి ఇలాంటి ఈ కార్యక్రమాన్ని మనం ఇంత సందర్భంగా చేసుకున్న సందర్భంగా అందరికీ కూడా సంక్రాంతి పర్వదిన మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సంక్రాంతి అంటేనే క్రాంతి అనేటువంటిది సంక్రమణం. మన అందరికి లోపలికి చెడు పోయి మంచి రావాలని, చీకటి పోయి వెలుగు రావాలని, మనము అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు ప్రయాణించాలని, అవమానాలు